కొడకలింగ రే కొడకలింగ నీకోసమే కదరా ఇన్నేళ్ళు ఆ కిట్టుగాన్ని భరించినా. ఇప్పుడు నువ్వే లేకుంటే నాకెప్పుడైనా ఒక్కటే గాన్ని ఆడగొట్టలో ఆడే కొడతా. ఎర్ర వయసాలే ఎక్కడ వయసాలే. వైషు వైషు ఏంటి స్పీడ్? వైషు వైషు ఏంటి ఇది? వైషు I just love this speed. వైషు వైషు ప్లీజ్ స్లో. వైషు 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 ప్లీజ్ స్లో. వైషు స్లో. వైషు వైషు స్టాప్ ద కార్. వైషు స్టాప్ ద కార్ ప్లీజ్. ఏంటి భయం వేస్తుందా? అదే అయితే కళ్ళు మూసుకో. వైషు భయం కాదు వైషు. నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం ఉందా? యా. నా మీద నమ్మకం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. వాట్? నేను దారి చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి. What are you saying, Rishi? చేస్తావా? Yep. మూవ్. స్లోగా వెళ్ళు. స్లో. ఏంటి భయం వేస్తుందా? అయితే ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ గా. స్లోగా రిషి సరిగ్గా చెప్పు. స్లో. ఓకే. స్లోగా వెళ్ళు. ఫైన్. యా. స్టాప్ స్టాప్ స్టాప్. ఇప్పుడు కళ్ళు తెరువు వేశాలి. My God, Rishi, this is so cool. My, Rishi, superb. I can't believe this. Oh my gosh, this is so beautiful. Look at this. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైశాలి. Thank you so much. But నీకు నా బర్త్డే ఎలా తెలుసు? నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. What? లేకపోతే ఏంటి వైశాలి, ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఆ మాత్రం కనుక్కోలేనా? Rishi. రా, కేక్ కట్ చేయి. అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను, నువ్వు కారు లాగేసరికి ఇలా వచ్చేసావు. Thank you. నువ్వు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వెళ్ళే శంకరన్న వాడు మనుషుల్ని ఫినిష్ చేసి వైశాల్ని తీసుకొచ్చాయి. అలాగే డాడ్. అలాగే లింగాన్ని ఎవరు చంపాడో తెలుసుకో. చిన్న బోన్ డిస్టర్బెన్స్ అండి, 2 days లో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వైశాలి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. Take care. ఇన్స్పెక్టర్ వస్తే బయటకు వస్తారా? షూర్ సార్. Anaya. రిలాక్స్, టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక్కడ నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకరన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు. ఆ శంకరన్న ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి, వాడు నాకు కావాలి. అమ్మో, మాస్టర్ తక్కువడేం కాదే. వైశాలి మాస్టర్ ముందు గొడవ పడ్డారు, ఇప్పుడు ప్రేమలో పడ్డారు. అమ్మాయిల్ని భలే మాయ చేస్తాడు. అమ్మాయిలేంటి, ఆడు మనల్ని కూడా మోసం చేశాడు. లేకపోతే ఆడి కోసం ధర్నాలు స్ట్రైక్లు చేయడం ఏంట్రా కర్మ. వినమ్రా, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా?
అయినా నా పిచ్చి కానీ ఎందుకుండదు? అనుకున్నది సాధించారు. మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం, రూమర్లు, పుకార్లు, గుసగుసలు అన్ని మీరనుకుంటున్నట్టే జరిగాయిగా. కానీ పేరే మారిపోయింది. వినమ్ర ప్లీజ్, ఇవన్నీ నమ్మొద్దు. నా మాట విను. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను, కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు. ఏది కాదండి? ఏది నిజం కాదు? ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా? నన్ను బైక్ మీద తిప్పుతానని దాంతో కార్లో వెళ్ళడం నిజం కాదా? ఇంకా నన్ను మోసం చేయకండి. ఇదేం లవ్వే? ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు. అతను అన్నాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావే? జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. డైరెక్ట్ గా వెళ్ళి కడిగాయి. అతని మనసులో ఏందో తెలుసుకో. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడకు, వాళ్ళ గొడవలో తలదొరుచుకో. ఓకే. ఏం ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది వీడికి? రే వైశాలి, మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్. కాలేజ్లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్ ప్లీజ్. అయినా సరే మళ్ళీ డిసిషన్ పిలు. అంటే మీరు సారీ 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 నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో రిలాక్స్డ్. నిన్నోసారి చూడాలనుంది. 10 నిమిషాలు అక్కడ ఉండమంటావా? నో నో నో, కుదరదు. ఏ? మా అన్నయ్య వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మీ అన్నని కలుస్తాను. పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్. పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్లోనా? ఫోన్లో ఎలా రా? వైశాలి. అబ్బా, ఏమీ తెలియనట్టే. నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యు సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అవతల ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ అమ్మే ముద్దు పెట్టేస్తావా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తల దూర్చోతని? నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ని కొట్టావా? ఏంట్రా నీ పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే. అది మన జాబు, డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రే చూపిస్తాను రా, చూపిస్తాను రా నీకు. ఏంట్రా నువ్వు చూపించేది? చూపించు, చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. రేయ్, నీకుందరా, నీకుందంతే. వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయ్ కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషిగాడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను. ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో, స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి ఈ టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలయ్యింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజుల సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి, ఐ వాంట్ రిషి, ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి, చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి, ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న, మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు.
మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి, యా వైషు. బాయ్. విన్నీ, నువ్వేంటి టైంలో ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు. ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్నీ. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. అరే, మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పింది తను, నేను కాదు. బుద్ధి పెట్టింది తను, నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయి మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విన్నీ. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి.